హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ ఆలోచన విధానం, మీ మైండ్ సెట్ సిద్ధంగా ఉందా? ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే వ్యాపార విజయానికి సైకాలజీ ఎంత ముఖ్యమో అనే దాని గురించి చర్చిద్దాం. ముందుగా ఈరోజు ఈ వీడియోలో 4 అంశాలను ఆధారంగా చేసుకొని వీడియోను రూపొందించడం జరిగింది. ఆ 4 అంశాలు ఏమిటి అంటే, మొదటిది వ్యాపార ప్రారంభించడానికి అర్హతలు ఏమిటి, రెండవది సైకాలజీ వ్యాపార నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుంది, మూడవది నష్టాలను నివారించడంలో మైండ్ సెట్ పాత్ర ఏమిటి, నాలుగవది వ్యాపారంలో విజయానికి సైకాలజీ యొక్క ప్రాముఖ్యత. ముందుగా మొదటి దాని గురించి తెలుసుకుందాం. వ్యాపారం ప్రారంభించడానికి అర్హతలు ఏమిటి? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డిగ్రీలు చదివినంత మాత్రాన సరిపోదు కదా మిత్రమా. కాబట్టి ముఖ్యంగా 3 అర్హతలు అలవర్చుకోవాలి. అందులో మొదటిగా ప్రాబ్లం సాల్వింగ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. రెండవది రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనేది ఉండాలి. మూడవది సెల్ఫ్ డిసిప్లైన్ అనేది కూడా ఉండాలి. ఇవి మనం చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం నుండి, చదివిన విద్య నుండి, అలాగే మనకు ఎదురైన అనుభవాల నుండి ఈ యొక్క 3 అర్హతలు సాధారణంగానే మనలో ఉంటాయి. వాటిని వ్యాపారానికి అనుగుణంగా మన మైండ్ సెట్ని మార్చుకోవాలనేది నా ఉద్దేశం. ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్. మన కళ్ళ ముందు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి మన యొక్క పూర్తి మైండ్ సెట్ని ఉపయోగించి ఏ విధంగా అయితే సాల్వ్ చేస్తామో, అలాగే మీరు ఎంతో ప్యాషన్గా స్టార్ట్ చేసిన వ్యాపారాన్ని ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు ప్రాపర్గా సాల్వ్ చేయడానికి ఈ ప్రాబ్లం సాల్వింగ్ మైండ్ సెట్ని అలవర్చుకోవడం ముఖ్యం. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటే నథింగ్ బట్ కొన్ని రిస్కులు మనకెందుకులే అని చెప్పి చాలామంది వదిలేస్తారు.